We are in first unit. This is cost concepts. The topic is cost concepts. In this topic, I have discussed several points, and we came up to this controllable costs, uncontrollable costs, and last one is out of pocket costs. ఈ మనం కాస్ట్ కాన్సెప్ట్స్ లో రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. గత క్లాస్ లో కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ చెప్పాను. లాస్ట్ ది అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్స్. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే చూడండి, మీరు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేసి ఉంటారు కదా. అప్పుడు వరకు చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డెబిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, క్రెడిట్ సైడ్ కొన్ని ఐటమ్స్. డెబిట్ సైడ్ ఏం రాశారు? లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ రాసుకున్నారు. క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏమైనా ఉంటే అటు రాసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు డెబిట్ సైడ్ వచ్చిన ఐటమ్స్ కొన్ని చూడండి. శాలరీస్, రెంట్, డిప్రిసియేషన్, ఈ మూడు తీసుకున్నాం. శాలరీ అంటే మనం ఫిజికల్ గా ఇస్తున్నాం, ఎవరికైనా ఇవ్వాలి, ఇవ్వట్లేదా? ఇస్తున్నాం కదా, యూఆర్ పేయింగ్. రెంట్ వీఆర్ పేయింగ్. మరి డిప్రిసియేషన్ ఎవరికైనా ఇస్తున్నామా ఫిజికల్ గా? అది ఇవ్వట్లేదు. మనకు వచ్చిన నష్టం మొత్తగా రాసుకుంటున్నాం అంతే. డిప్రిసియేషన్ 10%, 5% క్యాలిక్యులేట్ చేసి యు ఆర్ మెన్షనింగ్, బట్ యు ఆర్ నాట్ పేయింగ్ టు ఎనీబడి. చూడండి, ఆ పే చేస్తే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్స్ అంటాం. అవి మీరు ఫిజికల్ గా ఇస్తున్నారు. శాలరీ 10,000 మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫిజికల్లీ టు దెమ్. రెంట్ 5,000, యు ఆర్ పేయింగ్ ఫిజికల్లీ టు దెమ్, బట్ డిప్రిసియేషన్ యు ఆర్ నాట్ పేయింగ్. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, గుడ్ విల్ ప్రతి సంవత్సరం తీసేస్తుంటాం కొత్త మొత్తం. అది మనం ఏమి ఎవరికి ఫిజికల్ గా చెల్లించట్లేదు. మంచి పేరు పోతున్నది నీ సంస్థలు, దానికి రైట్ ఆఫ్ చేస్తున్నాం. యు ఆర్ జస్ట్ రైటింగ్ ఆఫ్. సో అవుట్ ఆఫ్ పాకెట్ మీన్స్ కాస్ట్ మీన్స్ విచ్ యు ఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ యాజ్ ఎక్స్పెండిచర్. నువ్వు నిజంగా ఖర్చు చేస్తున్నావు, అట్లాంటి ఖర్చు చేసిన ఖర్చులను అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్స్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ది వేరియస్ డిఫరెంట్ కాస్ట్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో అలా ఈ విధమైన కాస్ట్ కాన్సెప్ట్స్ కాకుండా ఇంకా కాస్ట్ సెంటర్ అని కూడా ఉన్నది. కాస్ట్ సెంటర్ అంటే మనకు ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్. అంటే ఏ విధంగా అంటే చూడండి, ఒక ఆర్గనైజేషన్ లో లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ స్టోర్స్ డిపార్ట్మెంట్. స్టోర్స్ డిపార్ట్మెంట్. దిస్ ఈజ్ అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్. Let us take for example advertising department. This is administrative department, administrative section. Different sections are there in an organization. Okay, ఇందులో చూడండి, ఇవి స్టోర్స్ లో కొంత ఖర్చు అవుతుంది. సమ్ కాస్ట్ విల్ బి దేర్, సమ్ ఎక్స్పెండిచర్ విల్ బి దేర్. ఇన్ అడ్వర్టైజింగ్ సర్టెన్ ఎక్స్పెండిచర్ విల్ బి దేర్. ఇన్ అడ్మినిస్ట్రేషన్ సర్టెన్ ఎక్స్పెండిచర్ విల్ బి దేర్. వీటిని ఏమంటామంటే మూడు కాస్ట్ సెంటర్స్ అంటాం. అంటే ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లోనైతే కాస్ట్ మనకి ఎక్స్పెండిచర్ డిస్ప్లే అవుతున్నదో, వస్తున్నదో, ఎరైజ్ అవుతున్నదో, దోస్ ఆర్ నోన్ యాజ్ కాస్ట్ సెంటర్స్. కాస్ట్ సెంటర్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ డిఫరెంట్ వేర్ ఏ ప్లేస్ వేర్ కాస్ట్ విల్ ఎరైజ్, ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎట్ దట్ పాయింట్. ఓకేనా? వాటిని మనం కాస్ట్ సెంటర్ అంటాం. సో ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు కాస్ట్ కాన్సెప్ట్. ఓకే, coming to this. Then cost classification. This is the last topic in first unit. Classification means types, వర్గీకరణ. ఓకేనా? డిఫరెంట్ కాస్ట్స్ ఆర్ దేర్. అవి ఎట్లా అంటే బై నేచర్ ఆర్ ఎలిమెంట్. మనము నేచర్ ని బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి యు ఆర్ డివైడింగ్ ఇంటూ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ మీన్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పర్చేజ్ రా మెటీరియల్. ఒక ఏ వస్తువు తయారు చేయాలన్నా సరే మీకు ముడి సరుకు కావాలి, ఆ ముడి పదార్థాల మీద అయిన ఖర్చును మెటీరియల్ కాస్ట్ అంటాం. ఇట్ ఈస్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఇన్ రిలేషన్ టు రా మెటీరియల్స్. సో వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ దట్ యూ స్పెండ్ with regard to raw materials, whether it is purchasing, whether it is processing or anything, transportation, you are going to allocate it to material cost. Raw material being bringing from one place to another place, దాన్ని కూడా కలిపి మనం చూపించుకోవచ్చు. లేబర్ కాస్ట్, ఎస్, లేబర్ కాస్ట్ ఇట్ ఈస్ రిలేషన్ టు వేజెస్, పేయింగ్ వేజెస్. మీరు వస్తువు తయారు చేయాలి అంటే మెటీరియల్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, మనుషులు ఉండాలి కదా.
సో ఆ విధంగా లేబర్కి ఎంత కాస్ట్ అయిందని యూఆర్ గోయింగ్. ఓకే, మెటీరియల్ కాస్ట్ లో మనం మెటీరియల్ రా మెటీరియల్ పర్చేస్కి ఎంత అయిందో రాస్తామండి, దాని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా వేరే ఖర్చులలో చూపిస్తాం. ఓకే, సో రా మెటీరియల్ పర్చేస్కి రా మెటీరియల్ సంబంధించిన ఏమైనా కాంపోనెంట్స్ ఉంటే వాటికి సంబంధించి దట్ ఎక్స్పెండిచర్ యూ ఆర్ గోయింగ్ టు షో దట్. దెన్ లేబర్ కాస్ట్ విత్ రిగార్డ్ టు వేజెస్ అండ్ నాట్ ఓన్లీ వేజెస్ బట్ ఆల్సో శాలరీస్. మీకు తెలుసు కదండి, వేజెస్ అంటే డైలీ వర్కర్స్ కి ఇస్తాం, శాలరీస్ అంటే మంత్లీ ఆర్ క్వార్టర్లీ యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ మీరు ఆ విధంగా ఇస్తే దానికి శాలరీ అంటాం. దట్ ఈస్ ద అందుకని వేజెస్ మనం ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో శాలరీస్ చూపిస్తాం. ఓకే, దెన్ బై ఫంక్షన్ అంటే అవి ఎటువంటి పనికి ఉద్దేశించినవి ఆ కాస్ట్లు అనే దాన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దే ఆర్ మీరు క్లియర్ గా చెప్పాలి అంటే మీరు ట్రేడింగ్ అకౌంట్ లో వేసుకుంటారు కదండి, ఆ ఖర్చులన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక వస్తువు తయారు చేయడానికి అయిన expenditure. It may be raw material, it may be wages, or it may be transportation, inward transportation. Inward carriage అంటాం, క్యారేజ్ ఇన్వర్డ్స్, అలాంటి ఖర్చులన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ మీన్స్ దే ఆర్ ఇన్ రిలేషన్ టు కంట్రోలింగ్ మేనేజ్మెంట్. మేనేజర్స్కి ఇచ్చే శాలరీస్ కావచ్చు, డిప్యూటీ మేనేజర్స్, జనరల్ మేనేజర్, డైరెక్టర్స్, కంపెనీ డైరెక్టర్స్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కావచ్చు, వాటిని అన్నిటి మనం అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ అంటాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్స్, ఇక్కడ మీరు ఇన్వర్డ్ అయితేనేమో సరుకులను తెచ్చుకునేటప్పుడు ఇన్వర్డ్ అంటాం, అది మ్యానుఫ్యాక్చరింగ్ లో చూపిస్తాం. అవుట్వర్డ్ మొత్తం ఫినిష్ అయిన ప్రోడక్ట్ ను పంపేటప్పుడు ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో దోస్ ఎక్స్పెండిచర్స్ యూఆర్ గోయింగ్ టు షో దేర్. దెన్ మార్కెటింగ్ చేయడానికి, మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్, యూ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ ప్రొడక్ట్స్, దానికి అయ్యే ఖర్చులను మనం అక్కడ చూపిస్తాం. అట్లనే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా ఎటువంటి ఖర్చులు దాని ఇన్ అసోసియేషన్ విత్ మార్కెటింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్యాకేజింగ్ ఆఫ్ ద గూడ్స్, ఇట్ మే బి ఎన్ అదర్ థింగ్ రిలేటెడ్ టు దట్ యూ ఆర్ గోయింగ్ టు షో దట్. దెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్స్, మనము పెద్ద పెద్ద సంస్థలకు రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. ఒక ప్రొడక్ట్ ఇప్పుడు ఇది 5G సెల్ అండి, నెక్స్ట్ 6G రావచ్చు. 6G రావాలి అంటే ఏం కాదు, దానికి రీసెర్చ్ చేయాలి కదా, ఇంకా దీని అడ్వాన్స్ మోడల్ ఎట్లా ఏంటి అనేది కనుక్కోవాలి అంటే దాన్ని 7G రావచ్చు, 10G రావచ్చు. అవన్నీ ఎట్లా సాధ్యమైతే బికాస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలలో. దే విల్ కండక్ట్ రీసెర్చ్ యాక్టివిటీస్. వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్త వస్తువును దీన్ని మెరుగుపరచడం, లేదా ఆల్ ఆఫ్ అ సడన్ కొత్త వస్తువును తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో దోస్ ఎక్స్పెండిచర్స్, దట్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్, రీసెర్చ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ విల్ బి కవర్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్స్. ఓకే, దెన్ బై బిహేవియర్, అవి ప్రవర్తించే తీరును బట్టి దే ఆర్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ మీకు చెప్పానండి, ఈ బిల్డింగ్ ఉంది దీని మీద పెట్టిన ఖర్చు ఫిక్స్డ్ కాస్ట్, అది మారదిగా. నేను ఈ రోజు క్లాస్ తీసుకున్న మారదు, క్లాస్ తీసుకోకపోయినా మారదు, ఇట్ విల్ నాట్ చేంజ్. సో కాస్ట్ ఇట్ విల్ నాట్ చేంజ్. వేరియబుల్ కాస్ట్ దే విల్ చేంజ్. ఈ రోజు కరెంట్ బిల్ నేను క్లాస్ తీసుకుంటే వస్తుంది, ఎక్కువ అవుతుంది. ప్రొజెక్టర్ కరెంట్ బిల్ అవుతుంది, కంప్యూటర్ కరెంట్ బిల్ అవుతుంది, CPU ఆన్ చేయడానికి, ఫ్యాన్ వేసుకుంటే కరెంట్ బిల్ అవుతుంది, లైట్ వేస్తే కరెంట్ బిల్ అవుతుంది. అదే ఈ రోజు సెలవు అనుకోండి, ఆ ఖర్చు కాదు, అది సెలవైనా బిల్డింగ్ మీద అయినా ఖర్చు తగ్గదు, ఒకసారి అయింది. సో ఫిక్స్డ్ కాస్ట్ విల్ నాట్ చేంజ్ విత్ ప్రొడక్షన్, వేరేజ్ వేరియబుల్ కాస్ట్ విల్ చేంజ్. నేను ఈ రోజు క్లాస్ చెప్తే చాక్ పీస్ పెట్టి రాస్తే చాక్ పీస్ అయిపోతుంది, దాని మీద కాస్ట్ అవుతుంది. నేను క్లాస్ చెప్పకపోతే చాక్ పీస్ అంతే ఉంటుంది, ఖర్చు కాదు. కానీ బిల్డింగ్ మీద ఒకసారి ఇన్వెస్ట్ చేసింది అంతే ఉంటుంది. ఈ స్టూల్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. వాట్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ దట్ చైర్, వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఫిక్స్డ్, ఇట్ విల్ నాట్ చేంజ్. బట్ దిస్ పవర్ బిల్ విల్ చేంజ్, చాక్ పీస్ విల్ చేంజ్, పీస్ ఆఫ్ చాక్ it will change. Okay, so variable cost. Then semi variable cost, semi variable cost, their nature is up to a certain point they are fixed, after that they will change. మీకు చెప్పాను కరెంట్ బిల్లు మొదటి 100 యూనిట్లకు ఏమి కాదు, 0. 100 తర్వాత 100 నుంచి 150 వాడితే ఒక బిల్లు వస్తుంది, 150 నుంచి 200 అయితే మళ్ళీ పెరుగుతుంది స్లాబ్ సిస్టమ్. సో దోస్ కాస్ట్స్ ఆర్ వేరియబుల్, సెమీ వేరియబుల్ కాస్ట్. అప్ టు ఏ సర్టెన్ పాయింట్ దే విల్ నాట్ చేంజ్. మీరు 100 యూనిట్లలోపు వాడినా వాడకుండా అంతే కట్టాలి ఖచ్చితంగా, ఆ తర్వాత మాత్రం మారుతుంది మళ్ళీ. ఓకే, 100 యూనిట్ల వరకు మీకు ఫ్రీ ఉండొచ్చు, 0. 100 తర్వాత 100 నుంచి 150 మారితే ఒక విధంగా కట్టాలి బిల్, 150 నుంచి 200 యూనిట్స్ వాడితే అనదర్ కైండ్ ఆఫ్ బిల్. సో దే ఆర్ సెమీ వేరియబుల్ కాస్ట్స్. ఓకే, సెమీ
means up to a certain point. It is, they will not change. They are fixed. Okay. Remaining, they will change. Then by traceability. Traceable means you can easily identify. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ యూ కెన్ డైరెక్ట్లీ సే ఇది దీనికి ఖర్చు అయింది అని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు మన కాలేజీలో తీసుకోండి, కామర్స్ డిపార్ట్మెంట్కి ఒక పీస్ ఆఫ్ చాక్ డబ్బా ఇచ్చారు, తెలుగు డిపార్ట్మెంట్కి ఒక పీస్ ఆఫ్ చాక్ డబ్బా ఇచ్చారు. ఎవరు ఎంతకాలం వాడుతున్నారు అనేది యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. కానీ ఈ కుర్చీ మీద కామర్స్ స్టూడెంట్ ఎక్కువసేపు కూర్చున్నాడా, తెలుగు స్టూడెంట్ క్లాస్ లో ఎక్కువసేపు కూర్చున్నాడా, యూ కెనాట్ క్యాలిక్యులేట్. దట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్. బట్ డైరెక్ట్ కాస్ట్ యూ కెన్ డైరెక్ట్లీ టెల్. మీ క్లాస్ కి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుస్తుంది. ఈ కరెంట్ బిల్లు మనం లెక్క పెట్టలేము. ఏ కామర్స్ కు ఎంత కరెంట్ బిల్ అయింది, తెలుగు క్లాస్ తీసుకుంటే ఎంత కరెంట్ బిల్ అయింది, ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటే ఎంత కరెంట్ బిల్, యూ కెనాట్ ట్రేస్. ఓకే, దట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ you can directly associated with a particular unit of production. Indirect costs, they are not associated with a particular unit of production. You cannot identify them easily. Okay. Controllability. Controllability means some costs you can easily control, some costs you cannot control. నేను ఈ స్టూలు ఈ రూమ్ నుంచి పక్క రూమ్ కు వేయించడంలో ఎటువంటి ఇబ్బంది లేదండి, ఏమి లాస్ కాదు. అదే ఇక్కడ ఉన్న నీళ్ల బాటిల్ అక్కడికి తీసుకొని పోయి తాగే వరకు కొంత ఆవిరైతుంది. నేను ఇక్కడ పెట్టుకుంటాను, నేను పొద్దున వచ్చినప్పుడు పెట్టుకున్న బాటిల్లో కొంత నీళ్లు నేను వద్దన్నా పోసుకునేటప్పుడు కారుతాయి, మళ్ళీ నా నోట్లో గొంతులో పోసుకునేటప్పుడు కొంత చొక్కా దడుస్తుంది, ప్యాంటు దడుస్తుంది, మీరు ఇంకేదో అనుకుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? బట్ ఐ కెనాట్ కంట్రోల్. సడన్ గా చేయడానికి లేకపోతే ఎటో ఆలోచిస్తే ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంటే ప్యాంటు మీద పడచ్చు, చొక్కా మీద పడచ్చు, ఇంకెక్కడన్నా పడచ్చు. ఐ కెనాట్ కంట్రోల్. కానీ ఈ బెంచ్ సరిగ్గా నేను ఆ రూమ్ లో తీసుకున్నప్పుడు ఎటువంటి నష్టం ఉండదండి. ఐ కెన్ కంట్రోల్. కంట్రోలబుల్ కాస్ట్స్ దే కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్, బట్ అన్కంట్రోలబుల్ కాస్ట్స్ యూ కెనాట్ కంట్రోల్. అవి మనం కంట్రోల్ చేయడానికి వీలు ఉండదండి. నియంత్రించదగిన ఖర్చు, నియంత్రించలేని ఖర్చు. ఓకే. దెన్ బై రిలవెన్స్, రిలవెంట్ కాస్ట్స్ అండ్ ఇర్రిలవెంట్ కాస్ట్స్. ఓకే. దీస్ రిలవెంట్ కాస్ట్, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వాటిని కంపల్సరీ లెక్కలోకి తీసుకోవాలండి. నిర్ణయం తీసుకోవడంలో లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోతే వాటిని ఇర్రిలవెంట్ కాస్ట్స్ అంటాం. రిలవెంట్ కాస్ట్స్ ఆర్ the important costs you have to take into consideration while taking any decision. Okay. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, కొన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు, కొన్ని అసలు పరిశీలించరు, అవసరం లేదు, అది ఇంపార్టెంట్ కాదన్నట్టు. మీరు ఒక అమ్మాయినో అబ్బాయినో చూడటానికి వెళ్తున్నారు అనుకోండి, ఏం పరిశీలిస్తారండి చెప్పండి? ఏం పరిశీలించదలుచుకున్నారు? అమ్మాయి బాగున్నదా? వెరీ గుడ్. అబ్బాయి బాగున్నాడా? వెరీ గుడ్. జీతం ఎంత వస్తుంది? ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి? అమ్మాయి క్వాలిఫికేషన్, వెరీ గుడ్. ఇంకా మంచోళ్ళ కాదా, రోజు బిత్తిరోళ్ళ నా లెక్క తాగుతారా, తిరుగుతారా, అలాంటివి లెక్క పడతారు. నెక్స్ట్ ఇంకేం చూస్తారు? క్యారెక్టర్, వెరీ గుడ్. క్యారెక్టర్ మంచి ఎట్లా ఉన్నది మీకు తెలిసిన సోర్సెస్ ద్వారా కనుక్కోవడానికి యూ విల్ ట్రై. ఇంకేం చూస్తారు? అంతేనా? మెయిన్ పాయింట్స్ అయిపోయినాయి, మెయిన్ ఎజెండా అయిపోయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వెరీ గుడ్. ఫ్యామిలీ మంచిదా కదా, ఫ్యామిలీలో పితృలు ఉన్నారా లేదా, అట్లా అని చూస్తారు. ఇంకేమైనా చూస్తారా? ఏం చూస్తావు? హెల్త్, వెరీ గుడ్. ఆరోగ్యం ఏమైనా చూడగానే బిత్తిరి ఇట్లా కూలి ఇప్పుడే కింద పడినట్టు నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అని అనుకుంటా, అవునా కదా? అసెట్స్, ఓకే, వెరీ గుడ్. ఆస్తులు, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాం. వీటన్నిటి మీద బేస్ చేసుకొని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అంతేగాని వాళ్ళ ఇంట్లో కుర్చీ కలర్ ఏమున్నది, వాళ్ళ ఇంట్లో వేసిన కట్టిన కలర్ ఏమున్నది, లేకపోతే వాళ్ళ పట్టా వచ్చినప్పుడు డోర్ లోంచి బయట పట్టా మంచిగా ఉందా లేదా, అవి చూసి నిర్ణయం తీసుకుంటారు. యూ విల్ నాట్. దే ఆర్ ఇర్రిలవెంట్. మీరు ఏవైతే పాయింట్స్ చెప్పారో దే ఆర్ రిలవెంట్. అతనే ఇది కూడా కాస్ట్ లో కూడా అంతే. రిలవెంట్ కాస్ట్, దే ఆర్ రిలేటెడ్ టు యువర్ డిసిజన్ మేకింగ్. ఇర్రిలవెంట్, దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ఎనీ డిసిజన్. వాటిని మనం రెక్కబలో పెట్టుకోకూడదు. ఆ రోజు కరెంట్ పోయిందా వాళ్ళ ఇంట్లో, కరెంట్ పోతే కథం, ఇక పెళ్లిలు అవసరం లేదు మనకు, రేపు పొద్దున పెళ్లి అయినాక ఇంకా ఇంట్లో కరెంట్ ఉంటుందో లేదని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటాం పెళ్లి సంబంధం. అట్లా కాదు కదా, ఆ ఒక్కరోజు ఏదైనా ఇబ్బంది అయి ఉండవచ్చు. సో దట్ ఈస్ ఇర్రిలవెంట్. ఓకే. సో రిలవెంట్, ఇర్రిలవెంట్ అంటే సంబంధం ఉన్న ఖర్చులు, సంబంధం లేని ఖర్చు. బై అవాయిడబిలిటీ అంటే వాటిని మీరు అవాయిడ్ చేయొచ్చు అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దీన్ని జాగ్రత్తగా ఈ ఈ టేబుల్ ఇద్దరు జాగ్రత్తగా పట్టుకుంటే అక్కడికి పోతుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ పెట్రోల్, నేను కాలేజీకి రోజు కార్ వేసుకొని వచ్చాను, బండి వేసుకొని వచ్చాను, ఓ 10 లీటర్లు పెట్రోల్ కొట్టించాను. అది నేను ఎంత ఖర్చు, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత ఎవాపరేట్ అవుతుంది కదా, ఆవిరైపోతుంది కదా, ఎండకో దేనికో.
అతనే వాడు పైప్ పెట్టి తీసేటప్పుడు కొంచెం చుక్కలు దాని మీద పడితే అటు ఇటు అంతేగాని వాడితో గొడవ పెట్టుకుంటాను నేను. ఐ కెనాట్ కంట్రోల్. అతను ఆ పెట్రోల్ పోసి అతను కూడా దాన్ని కంట్రోల్ చేయలేడండి. ఇప్పుడు నేను ఎట్లయితే బాటిల్ తాగడం కొంచెం చుక్కలు కింద పడితే హియర్ ఆల్సో ఐ కెనాట్ కంట్రోల్. ఓకే, సో దే ఆర్ అవాయిడబుల్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్. అవాయిడ్ మీన్స్ యూ కెన్ in a way you can see to it that they will not occur, but unavoidable costs you cannot avoid them, you cannot bypass them. They are going to compulsorily affect the total overall expenditure of the organization. Okay, this is the classification of costs. Okay, so ఇదండి మీకు ఒక్కసారి మనం చూస్తే which the so this is the syllabus of first unit. Cost accounting definition I told, features, objectives, functions, scope, advantages and limitations, essentials of a good cost accounting system, differences between cost accounting and financial accounting, cost concepts and cost classification. Are there any doubts? Coming to this material, so this is the most important factor you have to consider for producing ఏ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్. మీరు ఏది ప్రొడక్ట్ చేయాలనుకున్నా కంపల్సరీ ఆ వస్తువుకు మనం ప్రొడక్ట్ ఏదైతే ఉత్పత్తి చేయదలుచుకున్నామో దానికి సంబంధించిన రా మెటీరియల్ అందుబాటులో ఉందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ దగ్గర నేలకొండపల్లి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది అంటే దానికి పక్కన షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి, చాలా మంది చెరుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. ఓకేనా, రా మెటీరియల్ అందుబాటులో ఉన్న చోట మనం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం ప్రొడక్షన్ అనేది చేయగలుగుతాం. సో రా మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ యూనిట్ వీ విల్ లెర్న్ అబౌట్ వేరియస్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు మెటీరియల్. ఓకే, మీకు ఇప్పటికే ఇవన్నీ కూడా చెప్పానండి. మెటీరియల్ ప్రైజింగ్ లో డిఫరెంట్ ప్రైజింగ్ మెథడ్స్ ఆర్ దేర్. లిఫో మెథడ్ విత్ బేస్ స్టాక్, ఇది అంటే ఏంటో చెప్తాను మళ్ళా. దెన్ సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సింపుల్ అండ్ వెయిటెడ్ యావరేజ్ ఇవి అయిపోయినాయండి. ప్రైజింగ్ మెథడ్స్ మీకు చెప్పాను. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, బేస్ స్టాక్ ఏమిటో అంటే నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ. దెన్ సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, దీస్ normally these four methods are used while pricing the materials. Okay, these theory parts we will learn. Okay, come to this page number 14. Materials, direct material and indirect material both are వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అని మీకు చెప్పాను. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఇప్పుడు దీన్ని ఈ కాల్ పెట్టుకో, ఇది చూడండి, దీనికి లింక్ అవసరం లేదు, పట్టుకోకేమో. ఇప్పుడు ఈ స్టూల్ లింక్ చేయడానికి ఈ కడ్డీలు కావచ్చు లేకపోతే ఇది కావచ్చు ఉన్నదండి. ఓకేనా, డైరెక్ట్ గా ఈ మెటీరియల్ కనబడుతున్నాయి మీకు, యూ కెన్ సీ ఇట్. కానీ దీనికి అతుకు పెట్టేటప్పుడు, జాయింట్ చేసేటప్పుడు కొంత ఏం చేస్తారు, వెల్డింగ్ చేయొచ్చు, లేకపోతే కొంత గ్రీజ్ లాంటిది పోయొచ్చు, ఆయిల్ పోయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. దట్ యూ కెనాట్ ఐడెంటిఫై. దాన్ని మీరు ఈజీగా గమనించలేరండి. దాని మీద వాళ్ళు మళ్ళీ పెయింట్ వేస్తారు, కలర్ వేస్తారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. యూ కెనాట్ ఐడెంటిఫై ఇట్. ఎట్లా జాయింట్ అయినవన్నీ మీకు కనపడదండి. దట్ ఈస్ ఇండైరెక్ట్ మెటీరియల్. లూబ్రికెంట్స్ అప్లై చేస్తారు. లూబ్రికెంట్ అంటే ఈజీగా జారడానికి, ఈజీగా పట్టుకోవడానికి, గ్రీజ్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. దట్ ఈస్ ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ ఈ ఐరన్ ఏదైతే ఉన్నదో, ఇది స్టీల్ ఏదైతే ఉన్నదో అది మీ యూ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫై. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. దిస్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్. ఇంకా మీకు కనపడని ఇవి కూడా ఏమన్నా వాడి ఉంటారండి, దట్ ఈస్ ఆల్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, యూ కెన్ ఈజీలీ ట్రేస్. whereas indirect material you cannot easily identify, you cannot trace, but that is also used in the production. అది కూడా మీరు వాడి ఉంటారు కానీ దాన్ని మీరు ఐడెంటిఫై చేయలేదండి. ఇప్పుడు ఈ కలర్ వేసేదానికంటే ముందే ఇంకేమైనా కలర్ వేసి ఉండొచ్చు దీని మీద, తర్వాత మళ్ళీ ఈ కలర్ వేసి ఉండొచ్చు, రేపు పొద్దున ఈ కలర్ నచ్చక దీని మీద ఇంకో కలర్ వేసుకోవడం రావచ్చు. ఇంకో ప్రిన్సిపల్ వచ్చారంటే ఈ కలర్ మంచిగా వేస్తారు, ఇంకా దీని మీద వేరే కలర్ వేద్దామని చెప్పి వేయించవచ్చు. ఆ పైన వేసిన కలరే కనబడుతుంది, లోపల వేసిన కలర్ యూ కెనాట్ సీ. Okay, so direct material is cost is there, indirect material cost is there. Raw material,
ఈజ్ దట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ ఏ ప్రొడక్ట్. ఒక వస్తువు తయారు చేయాలంటే తప్పనిసరిగా కావాల్సింది ముడి సరుకు. ముడి సరుకు లేకపోతే, ముడి పదార్థం లేకపోతే మనం వస్తువుని తయారు చేయలేము. ఇప్పుడు పంచదార కావాలి అంటే కంపల్సరీ చెరకు ఉండాలి. చెరకు లేకుండా మనం చేయలేము కదా. ఇప్పుడు టీ తాగాలని అనిపించింది అనుకోండి, నాకు టీ పొడి కావాలి, పంచదార కావాలి, లేకపోతే బెల్లం కావాలి, పాలు కావాలి, గిన్నె కావాలి, దానికి మంట కావాలి, ఓకేనా, గ్యాసో లేకపోతే కట్టెల పొయ్యో ఏదో ఒకటి అయితే కావాలి. అవి లేనిది ఐ కెనాట్ మేక్. ఓకే, సో అట్లా ఒక వస్తువు తయారు కావాలి అంటే కంపల్సరీ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో the differences with what is direct material, what is indirect material, you identified, no? డైరెక్ట్ గా మీరు చూడొచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్ వాడారు కానీ నీకు కనపడదండి, యూ కెనాట్ ఐడెంటిఫై. ఓకే, దిస్ ఈజ్ the difference between direct material and indirect material. See, definition: material directly used in manufacturing a product, that is known as direct material. Materials are not directly part of the final product. Then ఈ షేప్ కి తీసుకొని రావడానికి ఎన్నో వాడి ఉంటారు దాన్ని, అవన్నీ మీకు కనపడవండి, యూ కెనాట్ ఐడెంటిఫై. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ మెటీరియల్. ట్రేసబిలిటీ: డైరెక్ట్ ట్రేస్ చేయడం అంటే నువ్వు గమనించవచ్చు దాన్ని, దాని లోపల ఏం పెట్టారో, ఏమి చేసి అతుకు పెట్టారో, యూ కెనాట్ ఐడెంటిఫై. బాగా స్కిల్ ఉంటేనే, నీకు ఆ నైపుణ్యం ఉంటేనే నువ్వు ఐడెంటిఫై చేయగలవు, అదర్వైజ్ యూ కెనాట్ ఐడెంటిఫై. సో దట్ ఈస్ ట్రేసబిలిటీ. ట్రేస్ మీన్స్ గుర్తించవచ్చు. సో ఇట్ ఈస్ ఈజీలీ ట్రేసబుల్, ఇట్ కెనాట్ బి ట్రేస్డ్. ఇండైరెక్ట్ మెటీరియల్ కెనాట్ బి ట్రేస్డ్, దానికి ఏం వాడారో మీకు తెలియదండి. ఓకే, కాస్ట్ అలొకేషన్: ట్రీటెడ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ కాస్ట్ లో వేస్తాం, ఇండైరెక్ట్ మెటీరియల్ యూ ఆర్ గోయింగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. ఓకే, ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్ట్ కాస్ట్: సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఇన్ ఏ ప్రొడక్ట్స్ కాస్ట్. ఇదే ఎక్కువ కాస్ట్ తీసుకుంటుందండి, దేనికైనా సరే రా మెటీరియల్ ప్రైమ్ కాస్ట్, ఇంపార్టెంట్ కాస్ట్. అది రా మెటీరియల్ కు వ్యక్తులకు అయ్యే ఖర్చులే ఎక్కువ అవుతాయండి. ఓకే, మెషినరీకి కూడా ఖర్చులు అవుతాయి, కానీ మెషినరీ ఒక్కసారి మెషిన్ కొట్టామంటే దాన్ని ఎన్నో సంవత్సరాలు వాడతాం. కానీ రా మెటీరియల్ కొంటే ఈ పెన్ను తయారు చేయడానికి ఏ రా మెటీరియల్ కొన్నామో ఇది అయిపోతుంది దాని పని, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పెన్ను కావాలంటే ఇంకో రా మెటీరియల్ కావాల్సింది. సో రా మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్ట్ కాస్ట్, వేర్ ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఒకసారి మనం ఆయిల్ డబ్బా కొనుక్కున్నాం, గ్రీజ్ కొనుక్కున్నాం, అది ఈ ఒక్క స్టూల్కే కాదు ఎన్నో స్టూల్స్ కు వాడతాం ఫిట్టింగ్ చేసేటప్పుడు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ పోర్షన్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్ట్ కాస్ట్. ఓకే, ఎగ్జాంపుల్: ఫ్యాబ్రిక్ ఫర్ క్లాతింగ్, వుడ్ ఫర్ ఫర్నిచర్. ఫర్నిచర్ తయారు చేయడానికి ఆ వుడ్ కావచ్చు, బట్టలు తయారు చేయడానికి మామూలు క్లాత్ కావచ్చు, అవంతా కూడా ఇంపార్టెంట్. సో దీనికి చూడండి, గ్లూ ఫర్ అసెంబ్లింగ్ ఫర్నిచర్. గ్లూ అంటే గమ్ లాంటిది, అసెంబ్ల్ చేయడానికి గమ్ పెట్టచ్చు. లేదా ఆయిల్ ఫర్ మెషిన్ మెయింటెనెన్స్, ఒక మెషిన్ నడుస్తున్నదంటే దానికి ఆయిల్ పెడతాం మధ్య మధ్యలో, తుప్పు పట్టకుండా ఫ్రీగా మూవ్ కావడానికి. అంతెందుకు, సైకిల్లో మనం చైన్కి వేసుకుంటాం కదా ఆయిల్ అప్పుడప్పుడు, ఇక్కడ దే విల్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్. అకౌంటింగ్ ట్రీట్మెంట్, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్, వేరే దిస్ ఈజ్ కవర్డ్ ఇన్ ఓవర్ హెడ్ కాస్ట్. ఓవర్ హెడ్ మీన్స్ ఇండైరెక్ట్ కాస్ట్. దీన్ని డైరెక్ట్ కాస్ట్ కింద చూస్తాము, దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ కింద చూస్తాము. ఇది లాస్ట్ ఇయర్ మీకు క్వశ్చన్ పేపర్ లో వచ్చిందండి, ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఓకే, దెన్ ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్. మీకు ఇన్వెంటరీ అంటే చాలా విషయాలు చెప్పానండి ఫస్ట్ యూనిట్ 1. ఇన్వెంటరీ అంటే ఏమేమి వస్తాయని చెప్పాను: రా మెటీరియల్, ఫినిష్డ్ స్టాక్, అన్ఫినిష్డ్ స్టాక్, దట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అట్లనే వస్తువులు తయారు చేయడానికి టూల్స్, స్మాల్ టూల్స్ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్, మనకు కటింగ్ ప్లేయర్ కావచ్చు, నోస్ ప్లేయర్ కావచ్చు, లేకపోతే టెస్టర్ కావచ్చు, సుత్తి కావచ్చు, హ్యామర్, ఇట్ మే బి హ్యామర్. సో దీస్ ఆర్ ఆల్ టూల్స్ ఆల్సో ఆర్ కవర్డ్ ఇన్ ఇన్వెంటరీ. ఓకే, ఆ ఇన్వెంటరీ కంట్రోల్ రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. మీకు ఒకవేళ లెక్కలు చేయలేకపోతే ఫిఫో మెథడ్ కానీ, లిఫో మెథడ్ కానీ, లేకపోతే సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, అవి చేయలేకపోతే మీకు ఈ థియరీ క్వశ్చన్లలో ఇది ఇది ఇంతకుముందు చెప్పిన డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఇంపార్టెంట్ అండి. ఓకే, చూడండి, స్టాక్, మనకు స్టాక్ లెవెల్స్ మీకు నిన్న లెక్కలు చేయించాను కదా, ఇది మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్, ఈఓక్యూ, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, వాటి గురించి చెప్పాను కదండి. సో దోస్ ఆర్ నోన్ స్టాక్ లెవెల్స్.
అవి వాటిని బట్టి మనము ఇన్వెంటరీ కంట్రోల్ చేయొచ్చు కదా, మినిమం లెవెల్ ఇంత ఉండాలి, మాక్సిమం ఇంత ఉండాలి, అట్లా అట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏబిసి అనాలిసిస్. ఏబిసి అంటే గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ ఇవ్వలేదు. ఏబిసి అంటే మీకు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అని ఉన్నది ఒకటి, అమితాబ్ బచ్చన్, అది కాదు ఇక్కడ మన కాస్ట్ అకౌంటింగ్ లో. ఓకే, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ఆయన ఓన్ ప్రొడక్షన్ యూనిట్. ఓకే, అది కాదండి, దాని ఫుల్ ఫామ్ ఉన్నది, నేను ఇక్కడ ఇవ్వడం మర్చిపోయినాను. ఐ విల్ రైట్ ఇట్, యూ ఆల్సో రైట్. ఏబిసి స్టాండ్స్ ఫర్ ఆల్వేస్. మీ నోట్స్ లో రాసుకోండి. ఏ స్టాండ్స్ ఫర్ ఆల్వేస్. ఆల్వేస్. బి స్టాండ్స్ ఫర్ బెటర్. ఆల్వేస్ బెటర్. సి స్టాండ్స్ ఫర్ కంట్రోల్. ఆల్వేస్ బెటర్ కంట్రోల్. ఆల్వేస్ బెటర్ కంట్రోల్ ఏబిసి అంటే. ఓకే, బ్రాకెట్ లో రాసుకోండి. అది ఏబిసి అనాలిసిస్ అనేది మీకు 4 మార్క్స్ కూడా ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వచ్చు. ఓకేనా, ఆల్వేస్ బెటర్ కంట్రోల్ అని బ్రాకెట్ లో రాయాలి మరి ఏబిసి అని. చూడండి, ఆల్వేస్ బెటర్ కంట్రోల్ లో మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో, మీ దగ్గర ఏదైతే ఇన్వెంటరీ ఉందో, వాటిని 3 కేటగిరీస్ గా చేస్తాం. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏ దాన్ని, అది ఎక్కువ వాల్యూ ఉన్న గూడ్స్ అన్ని కేటగిరీ ఏలో పెట్టేస్తాం. వాటి మీద ఎక్కువ నిఘా ఉంచుతాం, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. అవి పోతే చాలా మీకు డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు దుబారా అయిపోతాయి, వృధా అయిపోతాయి. ఓకే, క్యాపిటల్ బి మీడియం, మీడియం ఎక్స్పెండిచర్, మీడియం కాస్ట్ ఉన్నది క్యాపిటల్ బిలో పెట్టేస్తాం. క్యాపిటల్ సిలో చాలా లో వాల్యూ, దానికి పెద్ద నిఘా అవసరం లేదు. చిన్న చిన్న స్క్రూలు ఉంటాయి, నట్లు అవి పోయినా ఏం కాదు, 1-2 పోయినా ఏం. కానీ పెద్ద పెద్ద మెషినరీ పార్ట్స్ కానీ, పెద్ద పెద్ద మెషినరీ పోయింది అనుకోండి, మీరు కొనాలంటే కొన్ని సందర్భాల్లో కోట్లు అవుతుంది, పెద్ద వస్తువుకు సంబంధించిన అంశం ఏదన్నా పోతే. ఓకే, అది మళ్ళీ ఇర్రిపేరబుల్ గా ఉంటే కోట్లు అవుతుంది. కాబట్టి మీకు మీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ మీద సరి అయిన నిఘా ఉంచడం కోసం ఏబిసిగా వర్గీకరించుకుంటాం. ఏ ఈజ్ రిలేటెడ్ టు హయ్యర్, ద మోస్ట్ హైయెస్ట్ valued goods that are available with your organization. Okay, so the most valued goods will be categorized as A. B stands for modest. Modest అంటే మధ్య రకం, మరి తక్కువ కాస్ట్ కాదు, మరి ఎక్కువ కాస్ట్ కాదు. C is the lowest cost ఇన్వెంటరీ దట్ ఈస్ అవైలబుల్ విత్ యూ. ఆ విధంగా మీరు నియంత్రించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జిట్. జిట్ అంటే ఏంటంటే మన జుట్టు కాదు, జిట్. జిట్ అంటే జస్ట్ ఇన్ టైం. ఏబిసి అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్ అని చెప్పాను కదా, ఇక్కడ జిట్ అంటేనేమో జస్ట్ ఇన్ టైం. అంటే ఇన్వెంటరీ అనవసరంగా పెద్ద ఎత్తున కొనటం లేకుండా, పెద్ద ఎత్తున స్టోర్ చేసుకోకుండా, అవసరమైన మినిమం ఆ లెవెల్, నిన్న మీకు లెవెల్స్ చెప్పాను చూడండి, మినిమం లెవెల్, మాక్సిమం. మినిమం లెవెలే మెయింటైన్ చేసుకుంటాం మనం ఎప్పుడు, మాక్సిమం లెవెల్ కానీ నార్మల్ లెవెల్ కానీ అవసరం లేదు. చాలా తక్కువ. ఈ రోజు మనం దేనికి ఆర్డర్ పెడతాం అంటే, రేపు అవసరమయ్యే దానికి ఈ రోజు ఆర్డర్ పెట్టుకొని కూర్చుంటాం, అంటే ఒకటే రోజు గడువిస్తాం. అంటే రేపే అది వస్తుంది అని అనుకుంటే, మనకు వచ్చేది ఒకటే రోజులో ఉంటే ఒకటే రోజు ముందు ఆర్డర్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఎట్లా అంటే, మన మిత్రులను కానీ మన కుటుంబ సభ్యులను కానీ కొంతమందిని చూస్తుంటాం, ట్రైన్ 12ంటికి ఉందంటే 12ంటికే అక్కడికి పోతాడు, సరిగ్గా ఒక 10 నిమిషాలు కూడా ముందు పోడు, పోతుంటూ ఉరుక్కుంటూ ఎక్కుతాడు. అట్లనే వాడికి థ్రిల్ ఉంటుంది కొంతమందికి. ఇది కూడా అంతే అన్నాడు, జస్ట్ ఇన్ టైం. ఇన్ టైం జస్ట్ లాస్ట్ మినిట్ లో తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాడు, అంతే. ముందు పోవాలని ఉండదు. కొద్ది మందికి బాగా ఉంటుంది, 12ంటికి ట్రైన్ అంటే 11ంటికి పోయి కూర్చుంటారు అక్కడ. ఓకేనా, సో అట్లా జస్ట్ ఇన్ టైం మీన్స్ జస్ట్ ఇన్వెంటరీ విల్ బి మెయింటైన్ ఇన్ ఏ మినిమం వే. అతి తక్కువ ఇన్వెంటరీని మాత్రమే మన దగ్గర ఉంచుకోవటం అనేది జరుగుతుంది. దే ఆర్ నోన్ యాజ్, దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ జస్ట్ ఇన్ టైం టెక్నిక్. దెన్ వేట్ ఎనాలిసిస్ అంటే, ఎట్లనైతే మనం ఏబిసి వర్గీకరణ చేసాం మరి, ఏ అంటే హైయెస్ట్ కాస్ట్ ఆర్ వాల్యూడ్ ఇన్వెంటరీ, బి మోడరేట్ మీడియం వాల్యూడ్ ఇన్వెంటరీ, సి లీస్ట్
లీస్ట్ వాల్యూడ్ ఇన్వెంటరీ. అతను ఇక్కడ వస్తువులు తయారు చేయడం కోసం వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్ ఐటమ్స్ అని మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటామండి. వైటల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అది లేకపోతే ప్రొడక్షన్ కాదండి. వైటల్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వేద్ ఎనాలిసిస్, విఈడి. వి అంటే వైటల్, ఈ అంటే ఎసెన్షియల్, డి అంటే డిజైరబుల్. ఇప్పుడు చూడండి, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాటి బ్రాకెట్ లో వేద్ ఎనాలిసిస్ పక్కన బ్రాకెట్ లో రాసుకుంటే రాసుకోండి, వైటల్ కామా ఎసెన్షియల్ కామా డిజైరబుల్, అట్లా కూడా రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది కోసం. చూడండి, వైటల్, ఇప్పుడు నేను బండి మీద ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే నేను బండికి చాలా అర్జెంట్, చాలా అత్యవసరమైనది ఏంటంటే వెరీ గుడ్, పెట్రోల్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ అంటే ఏంటి, అదే నేను అడిగేది. వెరీ గుడ్, బ్రేకులు ఉండాలి, కీ ఉండాలి, బ్రేకులు ఉండాలి, నెక్స్ట్ క్లచ్ సరిగ్గా ఉండాలి, గేర్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి. ఇవి 5 ఉంటే నేను అదే నైట్ టైం అయితే లైట్ ఉండాలి, డే టైం అయితే లైట్ చెక్ చేసుకోకుండా నేను పోయినా ఏం కాదు, అంతేనా కదా? సో దే ఆర్ వైటల్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఏ ఒక్కటి లేకపోయినా నా పని అయిపోతుందండి, దారిలో అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నా కర్మ మంచిగా ఉంటే బతికుంటా, లేకపోతే బస్ స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో దే ఆర్ దట్ ఈస్ నోన్ ఎస్ వైటల్. వైటల్ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్, అవి లేకపోతే నడవదు. ఎసెన్షియల్స్ అంటే దే ఆర్ రిక్వైర్డ్, కాకపోతే నెక్స్ట్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు, అది లేకపోతే ఏమి ఇప్పటికిప్పుడు కొంప మునిగిన పని ఏమి కాదు. అది ఎట్లా అండి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గేర్ సిస్టమే, ఇప్పుడు బండికి 4 గేర్లు ఉన్నాయండి, నాకు 4th గేర్ పడట్లేదు, 3 గేర్ 3rd గేర్ వరకు పోతున్నాయి, నేను పోవచ్చు కదా ఖమ్మం, కాకపోతే కొంచెం పెట్రోల్ ఎక్కువైంది. ఓకే, దట్ ఈస్ ఎసెన్షియల్. వాస్తవానికి అది లేకపోయినా నేను పోతా, 4th గేర్ పడట్లేదండి, నేను అయినప్పటికీ నేను వెళ్ళగలుగుతాను. ఓకేనా? నెక్స్ట్ డిజైరబుల్. డిజైరబుల్ అంటే అది ఉంటే మంచిది, లేకపోయినా నష్టమేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ బండి సీట్ చినిగి ఉందండి, అది మంచిగా ఉండటం మంచిది, అది లేకపోయినా నేను పోతా కదండి. అంతేగాని సీట్ లేదు కాబట్టి నేను పోను, నేను నడుచుకుంటూ పోతా అని చెప్పి ఖమ్మం మూట ముల్లే సంతగా నడుచుకుంటూ పోతాను ఖమ్మం, అది లేకపోయినా నేను పోవచ్చు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, కానీ మంచిగా ఉండడం మంచిది, దట్ ఈస్ డిజైరబుల్. సో ఆ విధంగా నేను వర్గీకరణ చేసుకుంటా. ఒక వస్తువు తయారు చేయడానికి వైటల్ ఐటమ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయి, డిజైరబుల్ ఉంటాయి. వైటల్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, అవి లేకపోతే ప్రొడక్షన్ జరగదు, ఇక ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఎసెన్షియల్, తర్వాత లీస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఆర్ డిజైరబుల్. సో ఆ విధంగా నేను వర్గీకరణ చేసుకుంటాను. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్డి అనాలిసిస్. ఎఫ్ఎస్ఎన్డి అంటే ఎస్, వాట్ ఈస్ ఎఫ్ఎస్ఎన్డి? వెరీ గుడ్, ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్, నాన్ మూవింగ్, డెడ్ స్టాక్. ఫాస్ట్ మూవింగ్ అంటే ఏంటండి? వెంట వెంటనే అయిపోతుంటాయి అవి, ఆ రా మెటీరియల్ ఇంపార్టెంట్, అది లేకపోతే ప్రొడక్షన్ అయిపోతుంది ఎమ్మటే ప్రతిరోజు అది కావాలి. స్లో మూవింగ్ అంటే నెక్స్ట్ స్టేజ్, దానికి ఫాస్ట్ మూవింగ్ అంటే తక్కువది. నెక్స్ట్ నాన్ మూవింగ్ అంటే అసలు మూవ్ కావట్లేదండి, సంవత్సరానికి ఒకసారి అడుగుతారేమో. డెడ్ స్టాక్ అంటే ఇది ఎవడు అడగడు, ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి అడుగు, అది ఉన్నా లేకపోయినా వస్తుంది. నాకు కాలేజీ బిల్డింగ్ రంగు ఉంది అనుకోండి, అది మీరు రోజు వేసుకోరు కదండి, సంవత్సరానికి ఒకసారి కూడా వేయరు. మీ ఇంటికైనా అంతేగాని పెయింటింగ్ 5 ఏళ్ళకి ఒకసారి వేస్తారు, 10 ఏళ్ళకి ఒకసారి వేస్తారు, లేదా పెళ్ళి అయితే వేస్తారు, లేకపోతే ఇంకా దీపావళి ముందో లేకపోతే ఇంకేదన్నా అయితే వేసుకుంటారు, అంతేకాని ప్రతిరోజు వేసుకోరు కదా. సంవత్సరానికి వేయాలని నియమ నిబంధన ఏం లేదు కదా. సో దట్ ఎస్ ప్లీజ్. సో ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్, నాన్ మూవింగ్, డెడ్ ఐటమ్స్. ఆ డెడ్వి లేకపోయినా ఏం కాదు, మళ్ళీ కొన్ని రోజులైనాక తెచ్చుకోవచ్చు. మిగిలిన వాటి మీద మాత్రం మంచిగా ఫాస్ట్ మూవింగ్ ఇమీడియట్ గా చూసుకోవాలి. ఓకే, దెన్ అవండి ఇది మీకు ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ అండి. ఓకేనా? ఇది సెకండ్ టాపిక్. మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. యూ కెన్ సీ ద సిలబస్. ఒకసారి మనం సిలబస్ చూసుకుంటే చూడండి, సెకండ్ యూనిట్ సిలబస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఉంది కదండి, ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్. థర్డ్ టాపిక్ ఈజ్ స్టాక్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు స్టాక్ లెవెల్స్ లో మీకు చెప్పడం జరిగిందని నిన్న క్లాస్ లో చెప్పాను, ప్రాబ్లమ్స్ చేశాం కదా. సో దానికి సంబంధించిన థియరీ కూడా చూద్దాం ఒకసారి, ఏమి ఇచ్చారో. ఒకవేళ ఇందులో లేకపోతే ఆ మినిమం లెవెల్, అవి మాక్సిమం లెవెల్ అలాంటివి లేకపోతే నేను మీకు యాడ్ చేస్తానండి. ఇవ్వండి, ఉన్నాయి కదండి స్టాక్ లెవెల్స్. ఓకే, వీటి మీద ప్రాబ్లమ్స్ మనం నిన్న చేశాము. సో మినిమం లెవెల్ ఈజ్ ద లోయెస్ట్ క్వాంటిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఏ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. Then maximum level, it is the opposite to minimum level. This is the highest quantity.
Okay, then reorder level, the level at which we have to give a new order to the inventory. Okay, then సేఫ్టీ స్టాక్ అంటే ఏమిటి, దాని మీద ఏం లెక్క ఉండదు, మనకు సంబంధించి ఏమి లెక్క అవసరం లేదు మన సిలబస్ లో. జస్ట్ ఇన్వెంటరీ కొంత, ఇప్పుడు మీరు బండి నడిపే వాళ్ళకి అర్థమవుతుందండి, మీకు కొంత పెట్రోల్ రిజర్వ్ లో ఉంటుంది, రిజర్వ్ లో పడింది అంటాం, అప్పుడు మనం పోయి మళ్ళీ పెట్రోల్ కొంత కొట్టించుకొని వచ్చుకుంటాం. అట్లనే దీంట్లో సేఫ్టీగా కొంత ఇన్వెంటరీ అంతా ఓపెన్ గా వచ్చింది కాకుండా కొంత పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ అట్లా చేస్తుంటారు, లడ్డూలు చేశారు లేకపోతే కారపూస చేశారు, అంత పబ్లిక్ గా పెట్టి కొంత వేరే పెడతారు, మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇవి తీస్తారు. ఓకేనా, అయ్యో అయిపోయిందా అమ్మా అని బాధపడుతుంటే అది తీసి ఇగో బిడ్డ నీ కోసం ఇది దాచిపెట్టి ఉంచి అని చెప్పి తీసిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? దట్ ఈస్ సేఫ్టీ. అట్లనే ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. ఓకే, అవునండి. దుర్గా భవన్ అయినట్టు ఎక్స్పీరియన్స్ నాకు మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ అట్లా చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు కొంత కారపూస అంతా చేసి అయ్యో అమ్మ అంత అయిపోయిందా అని బాధపడుతుంటే అమ్మను తీసి ఇచ్చేవాళ్ళు మళ్ళీ. అట్లా దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. ఓకే, సో అట్లానే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ చెప్పాను కదండి మీకు. ఈ రెండు ఫార్ములాస్ ఉంటాయండి, ఏదైనా సేమే. 2AO/√2AO/C అంటాం, లేదా √2CO/I అంటాం, ఏదైనా సేమ్ ఆన్సర్ విల్ కమ్, జస్ట్ ద టర్మినాలజీ చేంజ్. ఓకే, ఇట్ ఈస్ ద ఐడియల్ ఆర్డర్ క్వాంటిటీ. ఈ ఈఓక్యూలో వచ్చిన ఆర్డర్